ఇదే స్థలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇల్లు కట్టించి ఇస్తామని కేసీఆర్ మీకు చెప్తున్నాడు. అర్థమైందా? కేసీఆర్ నిన్ననే కేటీఆర్కి చెప్పిండట. వాళ్ళకు అన్నీ ఉండడానికి అర్హత ఉన్నాయి. అక్కడ దాదాపు 800 కుటుంబాలు, 3000 మంది జనం వాళ్ళు ఎక్కడికి పోవద్దు. ఆ రోజు పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నప్పుడు ఖమ్మంలో వాళ్ళని ఇబ్బంది పెట్టలే. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అట్లకెళ్ళి పోతుంటే కలెక్టర్ ఆఫీస్ పక్కనకి వెళ్ళి వాళ్ళని చూసుకుంటూనే పోయేదట. మంచిగుంది ల్యాండ్, మంచి కాస్ట్లీ ల్యాండ్ ఉన్నట్టుంది కదా అని చెప్పి మాట్లాడుకుంటూనే పోయేదట. భూదాన్ భూములు సార్, పాపం పేదవాళ్ళు అనుడితోటి వాళ్ళు అటు ఎక్కువ చూడలే, అటు సైడ్ చూడలే, అసలు వాళ్ళ జోలికే పోలే, చక్కగా వెళ్ళిపోయారు. కానీ రేవంత్ అన్న మాత్రం భూదాన్ భూమి లేదు, ఏం లేదు, మొత్తం మనయే ఖతం చేయాలి. ఇదే పనిలో పడ్డారు రేవంత్ అన్న, ఇదే పనిలో పడ్డాడు మంత్రులు. ఇగో ఇంకో వీడియో చెప్పినా కదా ఆల్రెడీ. ఇదే స్థలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇల్లు కట్టించి ఇస్తామని కేసీఆర్ మీకు చెప్తున్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడమా? ఇగో ఇక రకరకాలుగా ఉన్నాయి. 4000 మంది పోలీసులతో మీ దాడి ఏంది అని చెప్పి కేటీఆర్ చెప్తున్నాడు. 4000 నుండి 5000 మంది పోలీసులు వచ్చారు అక్కడికి. కేటీఆర్ రెండో వీడియో 1 నిమిషం 5 సెకండ్లకు సంబంధించి చూడండి. ఎన్నిళ్ళు కట్టారో దేవుడికి తెలుసు, కానీ ఎన్ని కూలగొట్టారో నేను చెప్పగలను. అక్కడ హైదరాబాద్ లో తెల్లలేస్తే కూలగొట్టడమే. మహబూబ్ నగర్ లో పాపం కాళ్ళు చేయాలి చక్కగా లేని వాళ్ళు, దివ్యాంగులు, వాళ్ళు కట్టుకున్న కాళ్ళు 150 ఇండ్లు ఉంటే వాళ్ళ మీద కూడా పోయి ఇట్లా పోయి కూలగొట్టారు. మీ దగ్గర 4000 మంది పోలీసులు వచ్చినారు. ఒకటి కాదు, శత్రు దేశం మీదకి దండయాత్రకు పోతారు చూడు, అట్లా వచ్చి తెల్లారి పూట నోటీస్ ఇవ్వకుండా మీ మీద వచ్చి దాడి చేసి మీ నోటికాడు బుక్క లాగేసుకుని ఇవాళ మీ పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు పరీక్షలు రాసే టైం ఇవాళ మిమ్మల్ని రోడ్డు మీద పాడేసింది ప్రభుత్వం. నేను అందుకే అంటున్నా, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కొలగొట్టడం. ఇలా ఏ ఓట్లు లేవు. నేను రాజకీయం కోసం రాలా. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేస్తాం. కేసీఆర్ నిజంగానే చెప్పిండట నిన్న.